రేవంత్ రెడ్డి 14 నెలల పాలన రాష్ట్రానికి దానివల్ల ఒరిగిందేవి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ విస్మరిస్తోందని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అమరవీరుల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన తెలిపారు. మజ్లిస్ చేతిలో సీఎం రేవంత్ రెడ్డి కీలుబొమ్మగా మారారని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశవ్యాప్తంగా లక్ష్మణ్ గారు చాలా వివరంగా చెప్పారు. పార్టీ ఎల్లప్పుడూ మరి ఈ యొక్క సంఘటనలో మార్పులు జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక కుటుంబము, వాళ్ళ కొడుకు, మనవడు, మునిమనవడు, వాళ్ళ కూతురు వాళ్ళే ఆ పార్టీలకు నేతృత్వం వహిస్తుంటారు. కానీ మనలాంటి భారతీయ జనతా పార్టీ విషయంలో సాధారణ కార్యకర్తలను కూడా బాధ్యతలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు మీరు మనకు జాతీయ అధ్యక్షుడుగా జగత్ ప్రకాష్ నడ్డా గారు ఉన్నారు. వారి తర్వాత ఎవరు అది అవుతారో ఈ భూ ప్రపంచంలో ఎవరు చెప్పలేరు. అదే ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎవరు అధ్యక్షుడు అవుతారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరవుతారు, మిగతా రాజకీయ పార్టీలకు ఎవరు అధ్యక్షుడు అవుతారో